ముద్రగడ పద్మనాభం గారి మరణాన్ని వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతోటి ప్రతి ఎవరైనా చనిపోయినా, మంత్రి చనిపోయినప్పుడు, అలాగే ఎక్స్ మంత్రి చనిపోయినప్పుడు ప్రోటోకాల్ ఆనవాయితీ కారణం ఆనవాయితీ ప్రకారం మనం పంపించారు తిరస్కరించారు. అది రాజకీయం, ఎందుకంటే రాజకీయంగానే చేశారు. అది ఎందుకంటే ఆయన చనిపోయినా ఏ పార్టీ అయినా గౌరవించిన బాధ్యత ప్రభుత్వంతో గౌరవించడం జరిగింది. అలాగే అలా వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు బతుకున్న నాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆయన చనిపోయిన కదా సింపతి వచ్చింది వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారు. మీరు 2 సంవత్సరాలైంది మీరు ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీలోకి వచ్చి ఏం చేశారు? మీరు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాపురి విషయం కూడా ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చారు. ఇటు కాపురికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాపులందరూ కూడా ఉన్న పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు. వైసీపీలో ఎవరు లేరు. సో కాదు ఈ నాయకులు తప్ప. లేదా ఈరోజు ఏదో విధంగా ఈ కాపులందరూ కూడా డిస్టర్బ్ చేయని ఆలోచనతోటి వైసీపీ నాయకులు ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఆ రోజు అయితే ముద్రగడ పద్మనాభం గారు మరి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించి కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు కమిషన్ ఏర్పాటు చేసి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు కాపులకు న్యాయం చేసింది. దాన్ని కూడా ఆ రోజు పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఉద్యమాన్ని కూడా అండర్ గ్రౌండ్లో ఏ సోకాళ్ళ నాయకులే ఎవరైతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారో ఆ నాయకులు ఆ రోజు మరి ఆయన సపోర్ట్ చేసి పార్టీలో ఉండి డిస్టర్బ్ చేశారు. అంటే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కమిట్మెంట్ ఉండాలి తప్పించి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ చేయడం మాకు కరెక్ట్ కాదు. ఆ రోజు మరి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కట్టుబడి ఉండాలి. దాన్ని మాట్లాడతారు. బోండమ్మ గారు ఉన్నారు. బోండమ్మ గారు మరి పార్టీ మరి ఎమ్మెల్యే 3 సార్లు ఇచ్చింది, 2 సార్లు నెగ్గాడు. దాంతో సంతపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు నాకేదో అన్యాయం జరిగిపోయింది అన్నాడు. అన్యాయం జరిగిపోయింది, అందరికీ అవకాశాలు రావు. అవకాశాలు వచ్చినప్పుడు పుచ్చుకుంటే అవకాశాలు రాదు. ఇప్పుడు కాపుల కోటలోకి వచ్చాడు ఇంకొంత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రామాయణుడు గారు వచ్చారు, వీడేమో నారాయణ గారు వచ్చారు, వీడేమో జనసేన పార్టీ నుంచి మళ్ళీ లోకేష్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఎవరు సముద్రం కదా, అందరూ సముద్రే. అందరూ పార్టీ సహకారం చేసిన అందరూ నాకు ఇవ్వలేదని చెప్పి నేను ఎలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కదని చెప్పి ఉమ్మగారు కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కాపులు ఉన్నారన్నది మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ నాటకాలు సాగవు. ఎందుకంటే మీరు చేసే నాటకాలు సాగవు. జగారు గారి సగం అయిపోయింది కదా, లేదా మీ నాటకాలు సాగమని తెలియజేసుకుంటూ వైసీపీ ఇప్పుడేం బుద్ధి తెచ్చుకోవాలి. రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమం లేదని చెప్తూ ఉంటుంది. సిగ్గులేదు, దాంట్లో టీవీ కనపడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుందో పూర్తిగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి విమర్శించే హక్కు కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. నేను ఏమి చేయలేదు. నేను ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏం చేయలేదు. నేను చంద్రబాబు వచ్చిన కాడి నుంచి కూడా రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చిపెట్టాడు. అలాగే ఇవాళ ఏదైతే హామీలను కూడా అమలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ మాకు ఇవాళ ఇంటింటికి కూటమి ప్రభుత్వం అని చెప్పి వెళ్తుంటే అందరూ హ్యాపీగా ఉన్నారండి. అడిగితే అందరూ కూడా అని బాగా చేశారని చెప్పి ఏదైతే మీ హామీని కూడా పూర్తి చేసాం అని చేత మరొకసారి ప్రజలను అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా డ్రామా ఆడుతున్నారు. వైసీపీ ఆడే నాటకంలో కాపులు ఎవరు కూడా పడొద్దని చెప్పి తెలియదు.